ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటో వివరించే ముందు నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీకు మన ప్రభువు పేరట నా ప్రత్యేక వందనములు. ప్రియులారా, ఈరోజు నేను మీకు వివరించబోయే టాపిక్ స్వస్థతలు. నేడు చాలా విపరీతంగా సమాజంలో జరుగుతున్న గారడి అని చెప్పవచ్చు. ఇంతకు స్వస్థతలు లేవా అంటే లేవు అని నేను చెప్పను, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అవి కేవలం దేవుని ద్వారా మాత్రమే జరుగుతాయి తప్ప మీడియేటర్లైన పాస్టర్స్ ద్వారా కాదు. మరి ఈరోజు సంఘాల్లో జరుగుతున్న స్వస్థతలు ఏమిటి అంటే అవి ప్రజలను వారి సంఘాలకు అట్రాక్ట్ చేసి వారి ద్వారా డబ్బు సంపాదించడానికి పాస్టర్స్ క్రియేట్ చేసిన హై డ్రామా తప్ప మరేం కాదు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. సంబడి ఎవరు ఒక లేడీకి కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా సంబడి లేడీ ఎవరు కిడ్నీలో ఇన్ఫెక్షన్ చూస్తున్నా ఎవరు నెంబర్ పిలిచిన రావాలి. 9 ఇంతకుముందు చెప్పింది 7 1 0 లాకి మా బామా చియా తెరా దేశంద బ్రాండ్ దేశంది ఏయ్ తాకున్నాడు దేవుని యొక్క దూత. చూడండి అక్కడ చూడండి, కెమెరా తిప్పు, కోష్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. ఇష్ ఇప్పుడు దేవుని యొక్క చూస్తున్నా స్వస్థత అవుతుంది. నీ కిడ్నీస్ వేడెక్కుతున్నాయి, ప్రతి గంటలో కూడా నొప్పి వస్తుంది. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు నొప్పి చూసినా షబాష్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏంజిల్ వచ్చిండు నిన్ను తాకుతున్నాడు. నో, ఏ మనిషి నిన్ను తాకట్లేదు. దేవుని యొక్క దూత తాకుతున్నాడు, కింద పడిపోతున్నావు. దేవుని యొక్క శక్తి దిగొచ్చింది. చెప్పండి సార్. నాకు స్పైనల్ కార్డ్కి రెండు ఆపరేషన్స్ అయ్యాయండి. సో నాకు 50% రిలాక్స్ ఉంది. ఇంకా బ్యాక్ పెయిన్ ఒకటి బాగా వస్తుంది. లెఫ్ట్ లెగ్ ఒకటి 50% వర్క్ చేస్తుంది. 2 సంవత్సరాలుగా చాలా బాధపడుతుంది సకాలం నుంచి. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఏం జరుగుతుంది మీకు ప్రార్థిస్తున్నప్పుడు? చూస్తున్నట్టుగా ఏదో ప్రెషర్ శక్తి, అదేంటో తెలుసా? ఎవరికైనా తెలుసా అదేంటో? ఎవరికైనా తెలుసా ఇదేంటో? ఎవరో చెప్పారు ఇక్కడ. పరిశుద్ధాత్మ. వెరీ గుడ్. ఏంటి ఇలా చూస్తున్నారేంటి సార్? నేను కొంచెం స్పీడ్గా నడిచి కూడా 3 years అయిపోయిందండి. అంతకుముందు రన్నింగ్లో ఉన్న బస్సును ఎక్కేవాడిని సార్. నేను రన్నింగ్లో ఉన్న బస్సును ఎక్కేవాడిని 3 years నుంచి నేను స్లోగా నడవటమే సార్. స్టెప్స్ కూడా చాలా నిదానంగా ఎక్కాలి, సైడ్ బాల్ పట్టుకొని. మీరు పిల్లల కోసం ఏడుస్తున్నారు, అవునా? అవునే గారు. RADHA. మీ పేరు? నా పేరు రాధా. చెప్పు. వెళ్ళిపోతావా? మమతను విలువ దేవుడు. ఎవరిక్కడ మమత? దేనికోసం ఏడుస్తున్నావు? మమత. భర్త మారు మనసు కోసం ఏడుస్తున్నావు. ఇక్కడ బొర్లి ఏడుస్తున్నావు కదా, ఎందుకని అంత వేదన నీకు? నా భర్త నన్ను పిల్లలు వదిలేసి వెళ్ళిపోయాడు. ఉద్యోగం గురించి టెన్షన్ ఉంది నీకు. అవునయ్యా. చాలా టెన్షన్స్ తో నువ్వు ఇక్కడికి వచ్చావు. అవునయ్యా. చాలా వేదంతో ఇక్కడికి వచ్చావు. నీ పేరు జయ. అవునయ్యా. ఈ వీడియో చూసిన తర్వాత మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. మరి అలాగైతే బైబిల్లో అపోస్తులు అద్భుతములు చేయలేదా, వారు మనుషులు కాదా అన్న సందేహం మీలో చాలా మందికి కలగవచ్చు. దాన్ని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను అని వ్రాయబడి ఉంది. ఈ వచనం చూడగానే అపోస్తులకు దేవుడు వరాలిచ్చినట్టే మాకు పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు కాబట్టి మేము స్వస్థతలు చేస్తున్నాం అంటూ జనాలను వెర్రివారిని చేసి వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ప్రజలకు కూడా నేడుకు కావాల్సింది వాక్యం కాదు, మా అయ్యగారు అద్భుతాలు స్వస్థతలు చేస్తున్నారు కాబట్టి మీరు మా సంఘానికి రండి, మీకు రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, అద్భుతాలు జరుగుతాయి, అరటిపళ్ళు తింటే గర్భాలు వస్తాయి, నూనె రాస్తే రోగాలు పోతాయి అని మందను పోగేస్తున్నారు. ఇలాంటి వారిని చూస్తే ఎటుపోతుంది క్రైస్తవ్యం అనిపిస్తుంది. అయితే అపోస్తులకు దేవుడు ఎందుకు ఈ వరాలు ఇచ్చాడు అని ఆలోచించగలిగితే చాలా క్లుప్తంగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం జాగ్రత్తగా పరిశీలిస్తే వారు బయలుదేరి వాక్యమంతంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారి అయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్ అని వ్రాయబడి ఉంది. అంటే వాక్యం స్థిరపరచడం కోసం మాత్రమే సూచక్రియలను దేవుడు వారిచే చేయించాడు తప్ప అవి
క్రైస్తవ్యానికి పునాది కాదు, వాక్యమే పునాది అని గమనించాలి. అయితే అపోస్తులచే దేవుడు అనేక సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయించాడు. అందులో ఒకరైనటువంటి అపోస్తులుడైన పౌలు గారిని పరిశీలిద్దాం. ఆయనచే దేవుడు ఎలాంటి అద్భుతాలు చేయించాడో చూద్దాం. అపోస్తుల కార్యాలు 19 అధ్యాయం 11, 12 వచనాలను చూస్తే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్లైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. ఈ వచనాలను చూస్తే దేవుడు పౌలు గారి చేత చాలా విశేషమైన అద్భుతాలను చేయించాడు. ఎలాగంటే పౌలు గారు డైరెక్ట్గా రోగి దగ్గరకు వెళ్ళనవసరం లేదు. ఒక కర్చీఫ్ పౌలు గారి శరీరానికి తాకించి దాన్ని రోగి దగ్గరకు తీసుకువెళ్ళి ఆ రోగికి దాన్ని తాకిస్తే చాలు, వెంటనే స్వస్థత జరిగేది. దానికి మరల పెద్ద టైం పట్టేది కాదు, వితిన్ సెకండ్స్లో జరిగేది. అలాంటి పౌలు గారికి ఒక ప్రియమైన కుమారుడు ఉన్నాడు. అతని పేరు తిమోతి గారు. ఆయనకు ఒకనాడు కడుపు జబ్బు వస్తుంది. ఆ జబ్బు గురించి పౌలు గారు ఏం మాట్లాడారో చూడండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని పరిశీలిస్తే, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము అంటున్నారు. అలా అనడం దేనికి? ఈ పత్రిక ద్వారా ఒక కర్చీఫ్ పౌలు గారి శరీరానికి తాకి తిమోతి గారికి పంపొచ్చుగా, తన ప్రియకుమారుడేగా. ఇంకొక వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి చూస్తే, మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడు నేను ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుత అగత్యమని అనుకుంటుని. అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడే విచారపరుచుండెను. నిజముగా అతడు రోగియే చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే కాక నాకును దుఃఖం మీద దుఃఖము కలుగుకుండటకే నన్నును కనికరించెను. ఈ వచనాలను పరిశీలిస్తే ఎపఫ్రోదితు గారు రోగి అయి పౌలు గారి పక్కనే ఉన్నట్టు అర్థమవుతుంది. అయినా కానీ పౌలు గారు ఎందుకు స్వస్థపరచలేదు? దేవుడే స్వస్థపరిచాడు అని ఎందుకు చెప్తున్నాడు? ఈ పై 2 వచనాలను పరిశీలిస్తే కేవలం వాక్యం స్థిరపరచడం కోసం మాత్రమే వారికి కొంతకాలం సూచక్రియలు చేసే వరం దేవుడు వారికి ఇచ్చినట్లు అర్థమవుతుంది. అయితే అపోస్తులే కాదు, వారు ఏర్పరచుకున్న 7 ఉన్నారు. వారు మంచి పేరు పొందిన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకారు, నికానోరు, తీమోను, పెర్మానాసు, నికోలాసు. వీరు 7 మీద అపోస్తులు ప్రార్థించి చేతులుంచినప్పుడు అపోస్తుల నుండి వరాలు ఈ 7లోనికి వచ్చాయి. అందులో ఒకరైన ఫిలిప్పు గారు. ఈయన సమరయ పట్టణానికి వచ్చి సువార్త ప్రకటిస్తూ సూచక్రియలు, అద్భుతాలు చేయడం అక్కడున్న గారడీ సీమోను చూస్తాడు. అప్పటికే సీమోను అక్కడ మాయ చేస్తూ ప్రజలను తన గారడీ విద్య అనగా మ్యాజిక్ చేస్తూ మోసం చేస్తున్నాడు. అక్కడికి ఫిలిప్పు గారు వచ్చి పరిశుద్ధాత్మ వలన తనకు అనుగ్రహింపబడ్డ సూచక్రియలు చేయడం సీమోను చూసి ఆశ్చర్యపోయి అతను ఫిలిప్పును కొంతకాలం వెంబడించాడు. అయితే ఆ పట్టణస్థులు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములో ఉన్న పెద్దలు అనగా అపోస్తులు విన్నప్పుడు అక్కడికి పేతురును, యోహానును పంపించారు. వారు వచ్చి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మని వారు పొందారు. ఇదంతా చూసిన గారడీ సీమోను డబ్బు సంచి తెచ్చి అపోస్తుల యొద్ద పెట్టి, నేనెవరి మీద చేతులుంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు నాకు ఈ వరం ఇమ్మని అడుగుతాడు. వెంటనే వారు, డబ్బిచ్చి నీవు దేవుని వరం సంపాదిద్దామని అనుకుంటున్నావా? నీ డబ్బు నువ్వు సర్వనాశనం అయిపోతారు అని అంటారు. ఈ సందర్భం అంతా అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో చూడవచ్చు. ఈ సందర్భం నుండి నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈనాటి సమాజంలో కూడా దేవుని పేరు చెప్పి ఇవే గారడీలు చేస్తున్న సేవకులు లేరంటారా? పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది అని ప్రజల్ని మోసం చేసేవారు లేరంటారా? ఒక గమ్మత్తైన విషయం చెప్పమంటారా? సూచక్రియలైతే ఫిలిప్పు గారు చేయగలిగారు, కానీ ఆ ప్రజలపై పరిశుద్ధాత్మను దింపడానికి పేతురు, యోహానులే రావాల్సి వచ్చిందా అంటే ఖచ్చితంగా వారే రావాలి. ఎందుకంటే వారికి మాత్రమే దేవుడు ఆ వరం ఇచ్చాడు. వారు ఏర్పరిచిన 7 ఇవ్వలేదు కాబట్టే వారు వచ్చి ప్రార్థన చేసి వారిపై చేతులుంచితే తప్ప పరిశుద్ధాత్ముడు వారిపై దిగలేదు. ఇంకొక విషయం ఏంటంటే, సూచక్రియలు చేసే వరం 7 ఇచ్చింది కూడా అపోస్తులే. వారు 7 చేతులుంచారు కాబట్టి అందులో ఒకరైన ఫిలిప్పు గారు ఇటు సూచక్రియలు చేయగలిగారు. ఇదే సందర్భాన్ని పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతూ ఏమన్నారో చూడండి.
తిమోతేయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అంటూ ఇంకొక వచనంలో ఏమన్నారో చూడండి. అదే పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో త్వరపడి ఎవరి మీదనేనూ హస్తనిక్షేపణము చేయకుము అంటున్నారు. ఎందుకంటే అపోస్తులు ఎవరినైతే ఏర్పరచుకుంటారో వారి మీద హస్తనిక్షేపణము అనగా తలపై చేతులుంచుతారో వారికి ఈ అద్భుత వరాలు వస్తాయి. అలా పొందుకున్న వారు కూడా ఎవరి మీద చేతులుంచుతారో వారు కూడా వస్తాయి. అందుకే పౌలు గారు త్వరపడి ఎవరి మీద హస్తనిక్షేపణము చెయ్యొద్దని తిమోతి గారిని హెచ్చరించాడు. అంటే క్రీస్తు ద్వారా వరాలు పొందుకున్న అపోస్తులు నేడు బ్రతికలేరు, అపోస్తుల ద్వారా పొందుకున్న అనుచరులు నేడు బ్రతికలేరు. అలాంటప్పుడు నేడున్న సేవకులకు ఈ వరాలు ఎలా వచ్చాయి అన్నది నా ప్రశ్న. ఇది గారడీ కాదంటారా? ఇప్పుడు ఒరిజినల్ ఎలా ఉంటుందో మీరే చూడండి. I'm clean. Because they did not meet you with bread and with what? Stretch it out. ఇలా క్రీస్తు వారిలా లైవ్లో అద్భుతాలు చేయమనండి, అప్పుడు నమ్ముతాం. 7 వారాలు మా చర్చికి రండి మీ రోగాలు పోతాయి అని చెప్పడం దేనికి? ఇదేమన్నా డాక్టర్ రాసి ఇచ్చిన కోర్సా? 7 వారాలు ఈ మందులు వాడండి మీ రోగం నయమైపోద్ది అనడానికి? డాక్టరు దేవుడు ఒక్కటే కాదుగా. మీరు నిజంగానే ఈ కార్యాలు దేవుని ద్వారా చేస్తే యేసు వారు చేసినట్టు ఆన్ ది స్పాట్ చేసి చూపమనండి, అప్పుడు నమ్ముతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు అందజేయండి. వచ్చే వారం మరొక అంశంతో కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఆమేన్.